హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా, మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 7 మార్క్స్ సమ్స్. అసలు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఏ ఫామ్లో ఉండిద్ది, ఓకేనా? A0, A1 and so on, AN ఆర్ ది రియల్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లో ఉండాలన్నమాట. ఆ ఫామ్ ఎలా ఉండిద్ది? f of x ఈక్వల్ టు a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on an. ఓకేనా? ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. ఓకేనా? ఈ ఫామ్లో ఉంటుంది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే. చూడమ్మా, రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకేనా? రెసిప్రోకల్ ఈక్వేషన్ 7 మార్క్స్ మనం చేయాలంటే ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు సమ్స్. ఓకేనా? ఫస్ట్ చూడండి, మన కింద చెప్పాను థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఫామ్ ఎలా ఉండాలి, ఇదే కదా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి క్లాస్ 1 క్లాస్ 2 అని 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఏదన్నా తీసుకున్నాం చూడండి, x⁴ ప్లస్ x³ 2 అనుకోండి, లేకపోతే 5x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనుకోండి. జస్ట్ ఒక ప్రాబ్లం మీకు ఇలా ఇచ్చారా, ఇలా. ఇప్పుడు చూడండి, a0 ఈక్వల్ టు an అవ్వాలి. a0 అంటే ఏంటి? ఫస్ట్ a0 ఎక్కడుంది? ఫస్ట్ ఏంటిది? ఇది a0. నెక్స్ట్ చూడండి, an అంటే ఇదే కదా, లాస్ట్ వాడే కదా an. a0 ఈక్వల్ టు an ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ ఇచ్చింది ఎలా ఉండాలి? క్లాస్ 1 క్లాస్ 2 అని తెలుసుకోవాలి. ఎలా? a0 ఈక్వల్ టు an పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ పాజిటివ్నే, ఇక్కడ పాజిటివ్నే. ఇక్కడ చూడండి, a0 ఈక్వల్ టు -an. ఇక్కడ సపోజ్ -1 ఉందనుకోండి, అప్పుడేంటి? a0 ఈక్వల్ టు -an కదా. అప్పుడు దేనికి వచ్చేస్తాము? క్లాస్ 2కి వచ్చేస్తాము. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇస్తే మనం ఫస్ట్ ఏం చేస్తామా? ఓకేనా? క్లాస్ 1 క్లాస్ 2 అని చెప్పేసి తెలుసుకుంటాం ఫస్ట్. ఎలా? a0 ఈక్వల్ టు an పాజిటివ్ అయితే క్లాస్ 1, అదే a0 ఈక్వల్ టు -an ఉంటే క్లాస్ 2. తర్వాత ఇచ్చిన డిగ్రీ ఈవెనా ఆడా అని చెప్పేసి చూస్తాం. ఇచ్చింది ఏంటిదిమా? ఆడ్ డిగ్రీ. అంటే ఆడ్ డిగ్రీ కదా. అంటే ఫస్ట్ ఇది 1 అని అనుకోండి, a0 ఈక్వల్ టు an క్లాస్ 1. మళ్ళా ఏంటి? ఈవెనా ఆడా? ఆడ్ డిగ్రీ కదా ఇది, సారీ ఈవెన్ డిగ్రీ కదా. ఈవెన్ డిగ్రీ అన్నప్పుడు ఏమొచ్చింది? ఇలా వచ్చింది. ఈవెన్ డిగ్రీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి సమ్ని x² తో డివైడ్ చేస్తాం. ఓకేనా? ఎట్లా? x⁴ ఉంది కదా, అంటే x² అలా డివైడ్ చేసేస్తాం ఫస్ట్. తర్వాత ఏం చేయాలి? పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు a అని తీసుకుంటాం. నెక్స్ట్ x² ప్లస్ 1/x² a² -2 అని తీసుకుంటాం. అది కాదు మా, ఇక్కడ సపోజ్ 5 ఉందనుకోండి. 5 ఉంటే ఏంటి? ఆడ్ డిగ్రీకి వచ్చేస్తాం. -1 ఈజ్ ఏ 1 రూట్. ఈక్వేషన్కి -1 అనేది ఓన్లీ 1 రూట్ అయిపోయింది. అలా కాదు, ఇప్పుడు దీనిలోకి వచ్చేసాం, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏం చేస్తాము? ఈవెన్ ఉంది కదా ఇక్కడ, సారీ ఇది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ ఉన్నప్పుడు ఏముంది? ఓన్లీ 1 ఈజ్ ఏ రూట్ అయిపోయింది. లేదు, ఇక్కడ 4 ఉందనుకోండి, అప్పుడేమొచ్చేసింది? ఇది ఏంటిది? ఈవెన్ డిగ్రీ కదా. ఈవెన్ డిగ్రీ అన్నప్పుడు ఏంటి? -1 1 అది రూట్స్ అయిపోయింది ఇచ్చిన ఈక్వేషన్కి. మీకు సమ్స్లోకి వెళ్ళినాక క్లారిటీగా అర్థమైపోయింది. ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏం చూస్తాం? క్లాస్ 1 క్లాస్ 2 అని చూస్తాం. నెక్స్ట్ ఏం చూస్తాం? ఈవెనా ఆడా? ఈవెనా ఆడా అని చెప్పేసి చూసి సమ్స్లోకి వెళ్ళిపోతాం. సమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. Solve the equation x⁴ 10x³ 26x² minus 10x plus 1 equal to 0 అని ఇచ్చాడు.
మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఓకేనా, చూడండి ఫస్ట్ చూడండి మనకి ఇది ఎలా ఉంది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x⁴ minus 10x³ plus 26x² minus 10x plus 1 equal to 0 ఇచ్చేసాడు. నెక్స్ట్ చూడండి మన కంపారిజన్ ఎలా ఉందమ్మా? f(x) కంపారిజన్ ఏంటి? అసలు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఫామ్ ఏంటి? a0 x⁴n ప్లస్ a1 x⁴n - 1 ప్లస్ a2 x⁴n - 2 ప్లస్ అండ్ సో ఆన్ an అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇచ్చింది ఎలా ఉందో కంపారిజన్ చేయండి. a0 అంటే ఏంటి? x⁴ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ చూడండి an అంటే ఏంటి? 1 పాజిటివ్గా ఉంది. అంటే క్లాస్ 1లో ఏమి యూస్ చేస్తాం? ఇచ్చిన డిగ్రీ చూడండి ఏముంది? 4 అనేది ఏంటిది? ఆడా ఈవెనా? ఆడ్ కదా, ఈవెన్ నెంబర్ కదా. ఓకేనా, ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాం? x² తో డివైడ్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు చూడండి మనము a0 ఈక్వల్ టు an, a1 ఈక్వల్ టు an - 1 ఈజ్ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. ఇది ఒక బాక్స్లో పెట్టేసుకోండి, అట్లా రాయింది కంపల్సరీ. చూడండి గివెన్ ఈక్వేషన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 ఈక్వేషన్. ఇది చూడండి నేను ఇచ్చిన ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చింది ఏంటి? ఈవెన్ డిగ్రీ ప్లస్ ఇంకా ఏముంది మనకి? రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 అన్నమాట. అయితే ఈక్వేషన్ 1 డివైడ్స్ ఎంతో డివైడ్ చేస్తాం? x². ఓకేనా, ఈక్వేషన్ 1 డివైడ్స్ x². చూడండి ఈక్వేషన్ 1 డివైడ్ చేస్తున్నా. x⁴/x² మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x/x² ప్లస్ 1 ఉంది కదా, 1/x² ఈక్వల్ టు 0. ప్రతి దాన్ని ఏం చేసాం మనము? x² తో డివైడ్ చేసేసాం. నెక్స్ట్ డివైడ్ చేస్తే ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే x² వస్తుంది మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఏమొస్తుంది? ఇంకా ఏం మిగిలిపోయింది? x మాత్రమే ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయిందిగా, అంటే ఏమొస్తుంది మా? 26. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఇక్కడ వస్తుంది క్యాన్సిల్ అయిపోయింది. 10/1/x ప్లస్ 1/x² ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి x² కోఎఫిషియంట్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడనేగా, కలిపి రాసేసుకోండి. x² ప్లస్ 1/x². నెక్స్ట్ x కోఎఫిషియంట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? ఇక్కడనే కదా. 10 కామన్ తీయచ్చుగా, -10 x ప్లస్ 1/x. మిగిలింది ఏంటి మా? 26 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తాం? x² తో డివైడ్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు a అని తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకా ఏం తీసుకుంటాం? x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² ప్లస్ 2గా తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తాం మనము? ఈ 2 తీసుకెళ్ళేసి ఈక్వేషన్ 2లో మల్టిప్లై చేయండి. ఇది 2 అనుకోండి. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇక్కడ చూడమా -2 కదా. ఓకేనా, పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు a అని తీసుకుంటాం. ఇదేంటి? a² -2 కదా. ఈ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం? a² -2 -10 ×
ఈ ప్లేస్లో ఏం తీసుకుంటాం ఏ ప్లస్ 26 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఇది ఎలా చేయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10a ప్లస్ 26 ఈక్వల్ టు 0. దీన్ని చూడు ఏం చేస్తాము ఇంకా ఏ స్క్వేర్ ఇప్పుడు -2 ఉంది కదా ప్లస్ 26లో తీసేసేయండి. ఫస్ట్ ఇది రాసుకోండి 10a 26లో 2 తీసేసేయండి ప్లస్ 24 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ కనుక్కోండి అమ్మా. ఓకేనా రూట్స్ కనుక్కోండి. ఏ స్క్వేర్ 10a ఉంది కదా దాన్ని నేను 4a మైనస్ 6aగా రాస్తున్నా ప్లస్ 24 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఈ రెండిట్లో నేను ఏని కామన్ తీసేస్తున్నాను. ఇంకేముండిద్ది మా ఏ మైనస్ 4. నెక్స్ట్ చూడండి 6 కామన్ తీసేసేయండి. ఏమొస్తుంది ఏ వస్తుంది. 6 4 జారే కదా 24 కాబట్టి -4 ఈక్వల్ టు 0. రూట్స్ ఏమైపోతాయిరా ఏ -6 ఏ -4 ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు 6 ఏ ఈక్వల్ టు 4. దీన్ని మళ్ళీ కేస్ 1 కేస్ 2గా తీసుకుంటాను. చూడండి తీసుకున్నాం ఇక్కడే తీసుకున్నాం చూడండి కేస్ 1 ఫస్ట్ పుట్ట ఏం తీసుకున్నాం బ్రో మనము x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం కదా. ఏ ప్లేస్లో 6 తీసుకుంటాను నేను. ఓకేనా x ప్లస్ 1/x ఈక్వల్ టు 6. ఇప్పుడు చూడండి ఇంటూ చేయండి ఏమొస్తుంది మా x² ప్లస్ 1/x ఈక్వల్ టు 6. నెక్స్ట్ చూడండి ఈక్వల్ అని పెట్టండి దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి x² ప్లస్ 1 ఈక్వల్ టు x అటు పంపించేసేయండి ఏమొస్తుంది 6x వస్తుంది. నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది x² ఈ 6xని ఇటు తీసుకొచ్చేసేయండి ఏమొస్తుంది మా -6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడమా ఇదేముంది ఇంకా రూట్స్ మనము తీసుకోలేము. ఓకేనా ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా వస్తాయి. అందుకని మనం ఏం చేస్తాం ఫార్ములా ఉందిగా మనకి ఏం ఫార్ములా b² మైనస్ 4ac సారీ ఈ ఫార్ములా కాదు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఓకేనా చూడమ్మా b అంటే ఎంత మనకి ఇక్కడ ఇది ఎలా ఉంది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఓకేనా b ప్లేస్లో ఏముంది 6 ఉంది కాబట్టి ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 6² కదా 36 మైనస్ 4. ఏ అంటే ఎంత 1 సి అంటే ఎంత 1 వదిలేసేయండి. నెక్స్ట్ 2 ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ ఎంత మిగిలింది మా 36లో 4 పోతే ఎంత మా 32/2. నెక్స్ట్ చూడండి 6 ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 32ని 16 ఇంటూ 2గా రాసుకోవచ్చుగా. 16 రూట్లో నుంచి బయటకు వస్తే ఏమైపోయింది మా 4√2/2 ఈక్వల్ టు ఇందులో చూడండి నేను 2ని కామన్ తీసేస్తున్నా ఏమొస్తుంది 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2/2 2 క్యాన్సిల్ అయిపోయింది 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2. నెక్స్ట్ ఇలానే మనం ఏం తీసుకోవాలి కేస్ 2లో ఏం తీసుకుంటాం ఏ అనేది 6 తీసుకున్నాం కదా కేస్ 2లో 4 అని తీసుకుంటాం. ఫస్ట్ చూడండి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఈవినా ఆడా అని చెప్పేసి రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి x² తో డివైడ్ చేసేసాం. నెక్స్ట్ పుట్టు x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ తీసుకున్నాం. x² ప్లస్ 1/x² a² మైనస్ 2 అని తీసుకున్నాం. ఇలా రూట్స్ కనుక్కున్న తర్వాత ఏ ఈక్వల్ టు 6 ఏ ఈక్వల్ టు 4 అనేది 2 వచ్చినాయి. ఫస్ట్ ఏం చేసాం ఏ ఈక్వల్ టు
6 తీసుకున్నాను కేస్ 1లో. ఇప్పుడేం తీసుకోవాలి, కేస్ 2 తీసుకోవాలి కదా. తీసుకున్నాను చూడండి. కేస్ 2 ఏం తీసుకుంటాం, ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాం. చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏముంది మా ఇక్కడ 4, అంటే సేమ్ ఇందాకట్లాగా ఎక్స్ ఇంటూ ఎక్స్, x² ప్లస్ 1/x ఈక్వల్ టు 4. నెక్స్ట్ చూడండి, x² ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఇటు పోతే 4x. నెక్స్ట్ చూడండి, 4x ని తీసుకొచ్చేసేయండి, x² మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా ఏంటి, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a. ఓకేనా. ఇప్పుడు చూడండి, మైనస్ b అంటే ఎంత 4, అంటే -4 ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే వాల్యూ 4 కదా, 4² అంటే 16 మైనస్ 4. ఏ అన్న సి ఎంతమ్మా 1 కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ 2 ఇంటూ ఏ అంటే 1. నెక్స్ట్ చూడండి 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి మా 16లో 4 తీసేసేయండి, ఎంత వచ్చింది మా 12 బై 2. ఇక్కడ చూడండి 12ని ఎలా రాయొచ్చు, 12ని 4 ఇంటూ 3గా రాయొచ్చుగా. 4ని బయటికి తెచ్చేసామనుకో ఎంత వచ్చేసింది 2 అయిపోయింది. నెక్స్ట్ చూడండి 4 ప్లస్ 2√3 బై 2. ఇందులో చూడండి 2ని కామన్ తీసేసేయండి, 2 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. 2 క్యాన్సిల్, ఏం మిగిలింది మా 2 ప్లస్ ఆర్ మైనస్ √3. దేర్ఫోర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏమై వచ్చినాయి, రూట్స్ 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2, 2 ప్లస్ ఆర్ మైనస్ √3. ఇది మన ఆన్సర్. ఓకేనా. సేమ్ అన్ని క్వశ్చన్స్ ఇదే ఫామ్లో ఉంటాయి. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.